వెల్కమ్ టు కీ టాక్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న తీరు, అక్కడ జరుగుతున్న రాజకీయం చూస్తుంటే తప్పైతే శిక్షించు, వీలైతే క్షమించు, మేము ఉన్నామని మాత్రం గుర్తించు అని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సరిగ్గా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఇక్కడ మేము ఉన్నామని గుర్తించండి, మా మీద కూడా ఆరోపణలు చేయండి, మాకు కూడా కొంత పొలిటికల్ స్పేస్ ఇవ్వండి అని బీజేపీ ఆప్ లాంటి పార్టీలని ప్రాధేయపడే స్థితికి ఢిల్లీలో దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఢిల్లీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితికి ఇదొక నిదర్శనం. 7-8 నెలల కిందట జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు వచ్చేసాయి. సెంచరీకి రవ్వంత దూరంలో ఆగిపోయాము, మళ్ళీ పుంజుకున్నాము అనుకున్న పార్టీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కంగుతిని నేలమట్టమవుతున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడుతోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న తీరు కానీ, రాహుల్ గాంధీ నాయకత్వ సరళి కానీ చూస్తే ఒకంత బాధ, ఆవేదన కలుగుతూ ఉన్నాయి. మహాకుంభమేళా పేరుతో వందల వేల కోట్లు బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మత బేస్డ్గా ఒక డివిజన్ తీసుకురావాలనేది, ఒక మహా సంరంభం జరుగుతున్నప్పుడు, ఉత్సవం జరుగుతున్నప్పుడు 40 కోట్ల మంది అక్కడికి వచ్చే ఆస్కారం ఉన్నప్పుడు ఇట్లాంటి యాంటీ పాపులర్ సెంటిమెంట్ని తీసుకురావడంలో అసలు రాజకీయ వ్యూహం ఏముందో రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్ క్యాప్ పెంచాలి, 50% పైగా పెంచాలి అని చెప్తూ ఉంది. ఎందులో పెంచుతారు రిజర్వేషను? గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మీరు ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంచేందుకు ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే బహుశా అవకాశం ఉండొచ్చు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలు పొందుతున్న వారిలో డేటా కనుక మనం చూసినట్టయితే కేవలం 1.6% మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అది రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ, మిగతా అన్ని ప్రైవేటు రంగంలో వస్తున్న ఉద్యోగాలే. ఇలాంటి సమయంలో రిజర్వేషన్లు కల్పిస్తాము అనే అంశాన్ని ఇంతలా ఫ్లాగ్షిప్ లాగే తీసుకెళ్లడము అంటే రాహుల్ గాంధీ ఆలోచనలోనూ కాంగ్రెస్ ఆలోచనలోనూ తేడా ఏదో ఉన్నది అని అర్థమవుతోంది. ఇప్పుడు సపోజ్ ఇటీవల ఎన్నికలు జరిగిన హర్యానానే తీసుకోండి. శైలజా కుమారి కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటుగా రాహుల్, ప్రియాంకలకి సన్నిహితురాలిగా ఉన్నారు. దళిత వర్గానికి చెందిన నాయకురాలు. దళితులు బీజేపీ మీద ఆగ్రహంతో ఉండటము, కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండటం ఒక కారణమైతే, రెండోది జాట్ల మీద రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అందుకోసం దళిత నాయకత్వాన్ని కాంగ్రెస్ ముందుకు తీసుకొస్తుంది అనుకున్నారు. కానీ శైలజా కుమార్ని ముందు పెట్టకపోగా పాత తరం నాయకుడు హుడాని, జాట్ నాయకుడిని ముందు పెట్టి కాంగ్రెస్ కంగుతిన్న పరిస్థితి ఉంది. అంటే మీరు ప్రవచించే సామాజిక న్యాయాన్ని మీరు ఎంతవరకు పాటిస్తారు అనేది హర్యానా నిరూపించింది. చాలా రాష్ట్రాల్లో ఫస్ట్ టైం గెలిచిన బీసీ ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రిగా చేస్తున్న చరిత్ర బీజేపీలో ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇలాంటి సమయంలో కుల ఆధారిత రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ అనుకోవడము, తర్వాత 2-3 వ్యాపారవేత్తల పేర్లు ప్రస్తావించి ఎదుటి వాళ్ళని డీఫేమ్ చేయాలనే ప్రయత్నాలు చేయడము ఎంతవరకు కలిసి వస్తుంది రాజకీయంగా అనేది ఆలోచించుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చేసింది. కాంగ్రెస్ మాట్లాడాల్సింది క్యాస్ట్ గురించి కాదు, క్లాస్ గురించి. క్లాస్ అంటే మిడిల్ క్లాస్ అంటే జనాభాలో 60%, కనీసం 55% ఉన్న జనాభా. వీళ్ళే ట్యాక్స్ పేయర్స్, వీళ్ళే సఫరర్స్, వీళ్ళే ట్రాన్స్ఫార్మర్స్. ఆర్థిక సామాజిక రంగాల్లో ప్రభావం చూపే వ్యక్తులు, ప్రపోజిషను మొత్తం వీళ్ళదే. రెండోది కెపాసిటీ బిల్డింగ్. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని, సమస్యను ఎదుర్కొంటోంది. గత 10-12 ఏళ్లలో మోడీ జమానా స్టార్ట్ అయ్యే రోజుల నుంచి ఇప్పటి వరకు దాదాపు 50-60 నేషనల్ ఫేసెస్ అనుకోదగిన ప్రధాన రాజకీయ నాయకులు కాంగ్రెస్ని వదిలి అయితే బీజేపీలోనో లేకపోతే స్థానిక సమీకరణాలను బట్టి ప్రాంతీయ పార్టీల్లోనూ చేరిపోయారు. తర్వాత కొత్త జనరేషన్ అనేది కాంగ్రెస్ వైపు చూస్తున్న దాఖలా లేదు. ఇప్పుడు ఢిల్లీలోనే చూద్దాం. ఢిల్లీని 15 ఏళ్లు పరిపాలించిన షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ మినహా ఎవ్వరూ నోన్ ఫేసెస్ కానీ, ప్రాపర్గా ఎజెండా మాట్లాడగలిగిన వాళ్ళు కానీ, ఇటు బలమైన ఆప్ని, అటు అంతకంటే బలమైన బీజేపీని ఫేస్ చేయగలిగిన కేపబిలిటీ, కెపాసిటీ, ఆలోచన, ఇంటెన్సిటీ ఉన్న నాయకత్వం ఢిల్లీలో ఎక్కడా కనబట్ల. ఇలాంటి సమయంలో ఆ ఉన్న ఒక్క సందీప్ దీక్షిత్ని కూడా కేజ్రీవాల్ మీద న్యూఢిల్లీలో పోటీ పెట్టడం చూస్తే ఈసారి కూడా అసెంబ్లీలో కాంగ్రెస్కి రిప్రజెంటేషన్ దొరుకుతుందా అనే సందేహం వస్తూ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కొద్దో గొప్ప ప్రెజెన్స్ ఉండి
ప్రతి భాష అర్థమయ్యే ఒక జాతీయ పార్టీ ఇలా మన కళ్ళ ముందే నిర్వీర్యమైపోవటం, కుప్పకూలిపోవటం, స్థానికంగా రేవంత్ లాంటి, సిద్ధరామయ్య లాంటి నాయకులు ఉంటే తప్ప బతకలేని పరిస్థితిలో ఉండటము అనేది ఒక దారుణమైన పరిస్థితి. ఢిల్లీలో ఎవరు గెలుస్తారనే దానికంటే కూడా ఇంత దయనీయంగా కాంగ్రెస్ ఎందుకు ఉంది అనే ఆలోచన చాలామందికి వస్తుంది. మీరేమంటారు? కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి కారణం ఏంటి? తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? ముంచే పరిస్థితులు ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ మిస్ కీ టాక్స్.